కర్రిగుట్టల్లో మావోయిస్టుల పని అయిపోయిందా? తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగానే శాంతి చర్చలంటూ లేఖలపైన లేఖలు రాయడం దేనికి సంకేతం? ఎస్, ఖచ్చితంగా ప్రస్తుతం మనకు ఒక తాజా బ్రేకింగ్ అయితే అందుతోంది. యాక్చువల్గా ఏప్రిల్ 24న ఒక లేఖను రిలీజ్ చేశారు. దానికి అనుబంధంగా కొద్దిసేపటి క్రితమే మరొక లేఖ కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ పేరుతో ఒక లేఖ అయితే రిలీజ్ అయింది. ఖచ్చితంగా తమని శాంతి చర్చలకు పిలవాలంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వానికి అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించిన విషయమే ఒకసారి మళ్ళీ చూద్దాం. కర్రిగుట్టల్లో మామూలు పని అయిపోయిందా? ఎస్, కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ పేరుతో వచ్చినటువంటి లేఖ అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలని ఆయన లేఖ విడుదల చేశారు. శాంతి చర్చల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు సిద్ధంగానే ఉందని, చర్చలు జరపడానికి మోదీ ప్రభుత్వం ఇందుకు సుముఖమా కాదో చెప్పాలని లేఖలో పేర్కొన్నారు అభయ్. 20 రోజులుగా జరుపుతూ వస్తున్న ఆపరేషన్ కగార్ను ఆపేలా ప్రజల సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు జరపాలంటూ వేడుకునే పరిస్థితిలో కమ్యూనిస్టులు వచ్చారు. అంతేకాదు ఆపరేషన్ కర్రిగుట్టను ఆపేలా మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ప్రభుత్వాన్ని ఒప్పించేలా ముందుకు రావాలంటూ కూడా ఆ లేఖలో అభయ్ విజ్ఞప్తి చేశారు. భారతదేశ వాసులకు, ప్రజాస్వామిక వాదులకు, శాంతి కాముకులకు, అంతర్జాతీయ విప్లవ ప్రజాస్వామిక శక్తులకు కమ్యూనిస్టు పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నానంటూ అభయ్ తన లేఖలో ప్రస్తావించారు, విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలు జరపాల్సిందిగా ఏప్రిల్ 25న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ 2వ ప్రకటన విడుదల చేశానని, అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు అనుకూలంగా ప్రతిస్పందించడం ఆహ్వానించదగ్గ విషయమని, అయితే ఇటు కేంద్రం నుంచి కానీ అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి కానీ తమకు వ్యతిరేకంగా వ్యవహరించేలాగా కార్యకలాపాలు కొనసాగించడం ఓ రకంగా బాధగా ఉందంటూ కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కాల్పుల విరమణ ప్రసక్తే లేదని, మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టకుండా వారితో శాంతి చర్చలు జరిపే అవకాశం లేదని ఇటు కేంద్రం అలాగే అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తేల్చి చెబుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఎలాంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధమని ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ పదే చేసిన ప్రకటనలకు భిన్నంగా కాల్పుల విరమణ ప్రకటించకుండానే మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టాలని షరతు పెట్టారు. నిజానికి మావోయిస్ట్ పార్టీ నాయకత్వంలో విప్లవ ఉద్యమం తెలంగాణ, ఛత్తీస్గఢ్లకు పరిమితమే లేదు. దేశవ్యాప్తంగా దాదాపు 16 రాష్ట్రాల్లో తమ పార్టీ పనిచేస్తోంది. అందువల్ల శాంతి చర్చల విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిస్పందించాల్సి ఉంది. ఆయన ప్రతిస్పందిస్తే ఉపయోగం ఉంటుందని అన్నారు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్. ఈ మేరకు అభయ్ తన లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరొక వైపు బీజేపీకి రాసినటువంటి లేఖలు కాంగ్రెస్పై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు కేంద్ర కమిటీ సభ్యులు, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు అభయ్. ఆయన ఏమంటున్నారంటే, మావోయిస్టు పార్టీ 2002 నుంచే శాంతి చర్చల పట్ల తన వైఖరిని ప్రకటిస్తూ వచ్చింది. 2004లో ప్రజలు, ప్రజాస్వామికవాదుల డిమాండ్ మేరకి ఉమ్మడి ఏపీలో అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీతో చర్చలు జరిపినప్పటికీ వాటిని చివరి వరకు కొనసాగించకుండా చర్చల నుంచి ఏకపక్షంగా వైదొలిగిందని, ఆనాడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమైందని తాను రాసిన లేఖలో అభయ్ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ 2010లో దేశంలోని పౌర సమాజం, ప్రజాస్వామికవాదుల విజ్ఞప్తి మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ వైపు నుంచి కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి చర్చల కోసం కృషి చేస్తున్న తమ పార్టీ అధికార ప్రతినిధి కామ్రేడ్ ఆజాద్ను కుట్రపూరితంగా పట్టుకుని హత్య చేశారంటూ కూడా కాంగ్రెస్ ఆ రోజు చేసినటువంటి ప్రయత్నాలని, ఆ రోజు చేసినటువంటి యొక్క వైఖరిని ఎండగడుతూ కూడా అభయ్ తను రాసినటువంటి లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఈ చర్చల ప్రక్రియలో భాగంగానే వెస్ట్ బెంగాల్లో తమ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ రామ్జీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హత్య చేశాయంటూ కూడా మరొక హత్య గురించి కూడా అభయ్ తన లేఖలో ప్రస్తావించారు. శాంతి చర్చల ప్రక్రియను భగ్నం చేశాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు శాంతి చర్చల విషయంలో తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, తమ పార్టీ ఎల్లప్పుడూ శాంతి చర్చలకు సిద్ధంగానే ఉందని, కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎన్నడూ అలాంటి ప్రయత్నాలు చేయలేకపోవడం నిజంగా బాధాకరమంటూ కూడా ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కావచ్చు, ఇటువైపు ఛత్తీస్గఢ్ ప్రభుత్వ వైఖరి నుంచి కావచ్చు, ఆ 2 ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వైఖరుల పట్ల ఆయన ఎంతో చింతన వ్యక్తం చేస్తూ కూడా లేఖలో ప్రస్తావించారు. నేడు ఆపరేషన్ కగార్లో తమ పార్టీ నాయకత్వం, కేడర్లతో పాటు
పెద్ద సంఖ్యలో ఆదివాసుల్ని హత్య చేయడమే కాకుండా తమ పార్టీకి ఆదివాసీల అస్తిత్వానికి పెను సవాళ్లు ఎదురైన మాట వాస్తవమే. కానీ ఇందువల్లనే తమ పార్టీ శాంతి చర్చలపై పత్రికా ప్రకటనలు గుప్పిస్తుందని గోధి మీడియా చేస్తున్న విష ప్రచారంలో కూడా ఇసుమంతైన వాస్తవం లేదనేది కూడా ఆయన అభయ్ ప్రస్తావించారు. బాధ్యత కలిగిన ఈ దేశవాసుల నుంచి వచ్చిన ప్రస్తావనను తాము హృదయపూర్వకంగా స్వీకరిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి నేను ఒక మెసేజ్ పంపాను. దానినే వారు పత్రికా ప్రకటనగా విడుదల చేశారు. అదే మార్చి 28న విడుదలైన పత్రికా ప్రకటన తెలంగాణలో ప్రత్యేకించి అనేక వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, శాంతి కాముకులు సభలు, సమావేశాలు, సదస్సుల ద్వారా శాంతి చర్చలకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరిచేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిపై అర్బన్ నక్సల్స్ ముద్ర వేసేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇది సరైనది కాదంటూ కూడా అభయ్ తెలిపినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వానికి శాంతి చర్చల గురించి ముందు నుంచి తెలిసి ఉండటం వల్ల శాంతి చర్చల ప్రస్తావనకు వెంటనే అనుకూలంగా స్పందించింది. కాల్పులు విరమించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశారు. కాకతాళీయంగా అదే సమయంలో జరుగుతున్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభలకు హాజరైన లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత కేసీఆర్ అడిగిన ప్రశ్నకు జవాబుగా మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజలు నినదించారు. నేడు దేశంలో లక్షలాది మంది ప్రజలు శాంతి చర్చలను కోరుకుంటున్నారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో వివిధ మావోయిస్టు పార్టీల ప్రజాస్వామిక సంస్థలతో పాటు కార్మికులు, రైతాంగం, మధ్యతరగతి ప్రజలు కూడా మన దేశంలో మావోయిస్టులతో గౌరవనీయులైన మోదీ గారి ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఏప్రిల్ 25న రెండో ప్రకటన విడుదల చేశానని అభయ్ చెప్పుకొచ్చారు. శాంతి చర్చలకు తాను విడుదల చేసిన ప్రకటనలను తమ పార్టీ బలహీనతగా గోధి మీడియా విష ప్రచారం చేయడం వారి కార్పొరేట్ స్వభావాన్ని మరోసారి బహిర్గతం చేసింది తప్ప మరొకటి కాదంటూ కూడా ఆయన చీత్కరించారు అభయ్. ఇకపోతే తన రెండో ప్రకటనకు ప్రతిస్పందనగా గౌరవనీయులు కేంద్ర మంత్రి బండి సంజయ్, అలాగే ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ విజయ్ శర్మల ప్రతిస్పందనలో మాట్లాడిన విషయాలు చింతనీయం. వాటిలో ఏమాత్రం కూడా వాస్తవాలు లేవంటూ కూడా అభయ్ చెప్పుకొచ్చారు. రాజ్యహింసకు ప్రతిస్పందనగానే తమ పార్టీ సాయుధ పోరాటానికి దిగిందనేది జగమెరిగిన సత్యం. ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తూ మావోయిస్టులను, ఆదివాసీ, గైరాదివాసీ ప్రజలను వందలాది మందిని హత్య చేస్తోంది అంటూ కూడా ఆయన విమర్శించారు లేఖలో. మే 7వ తేదీన కర్రిగుట్టల్లో ప్రభుత్వ సాయుధ బలగాలు పాశవికంగా నిర్వహించిన హత్యాకాండలో 22 మంది కామ్రేడ్స్ అమరులయ్యారంటూ కూడా గుర్తు చేశారు అభయ్. ఈ సందర్భంగా ఆపరేషన్ కగార్ను ఆపేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు జరపాల్సిందిగా గౌరవనీయులైన మోదీ గారి ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ముందుకు రావాల్సిందిగా భారతదేశ వాసులకు, విప్లవ, ప్రగతిశీల, ప్రజాస్వామ్యవాదులకు, శాంతి కాముకులకు, జర్నలిస్టులకు, సామాజిక సంస్థలకు, కార్మికులకు, ఆదివాసీ శ్రేయోభిలాషులకు, అంతర్జాతీయ విప్లవ ప్రజాస్వామిక శక్తులకు తమ పార్టీ కమ్యూనిస్టు పార్టీ విజ్ఞప్తి చేస్తుందంటూ కూడా అభయ్, కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ భారత కమ్యూనిస్టు పార్టీ తరపున ఆయన ఒక లేఖ విడుదల చేయడం ఇప్పుడు ఆపరేషన్ కర్రిగుట్టకు సంబంధించినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్గా చెప్పచ్చు. ఖచ్చితంగా శాంతి చర్చల ప్రవచనాలైతే గడిచిన కొన్నాళ్ళుగా పలుకుతూనే ఉన్నారు కమ్యూనిస్టులు అంటే కనుక ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవైపు మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో ఆపరేషన్ కగార్ను కూడా అదే విధంగా సక్సెస్ చేసి దేశంలో ఏ ఒక్క నక్సలైట్ కూడా ఉండకూడదు, 2026 మార్చి 1 కల్లా ఏ ఒక్క నక్సలైట్ కూడా దేశంలో ఉండడు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఆ మేరకు ఎక్కడ కూడా ప్రభుత్వాలు కూడా తలుగ్గిలా కనిపించడం లేదు. మరొక వైపు శాంతి చర్చలు అంటూ తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి గోధి మీడియా కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం పట్ల కూడా అభయ్ చాలా చేత్కరించినటువంటి పరిస్థితి. ఇది మేమేమి తమ ప్రాణాలకి ముప్పు వచ్చడం వల్ల మేము ఈ లేఖలు విడుదల చేయడం లేదు, ఆదివాసీ బిడ్డల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ యొక్క ప్రాణాలని దృష్టిలో పెట్టుకుని శాంతి చర్చల పేరుతో మేము ముందుకు వస్తున్నట్టు కూడా ఇటువైపు అభయ్ విడుదల చేసినటువంటి లేఖలో తెలిపినటువంటి పరిస్థితి. మొత్తంగా ఏదేమైనా మావోయిస్టులు విడుదల చేసినటువంటి ఈ శాంతి ప్రవచనాలు ఏవైనా కావచ్చు, శాంతి చర్చల పేరుతో విడుదల చేసినటువంటి లేఖలతో ఖచ్చితంగా వారు దిగి వస్తున్నారా? ఖచ్చితంగా అనేది వాళ్ళైతే ఖచ్చితంగా నేడు రేపో
వాళ్ళ పట్టుకున్నటువంటి బందూకుల్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి సరెండర్ చేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయొచ్చనే అవకాశాలు లేకపోలేదన్నది చాలామంది విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.